నమస్తే. ప్రజెంట్ మనం అశోక్ నగర్ చౌరస్తాలో ఉన్నాం. ఇదంతా కూడా నిరుద్యోగులు ఉండేటువంటి ఏరియా. సో చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, చాలా కోచింగ్ సెంటర్లు కూడా ఉండేటువంటి ఏరియా. దీంట్లో స్టూడెంట్స్ ఉండేటువంటి ఏరియాలలో పెద్ద ఎత్తున కూడా పోలీసులకు సంబంధించినటువంటి వెహికల్సే కనబడతా ఉన్నాయి. పోలీసులకు సంబంధించినటువంటి బందోబస్తుతో ఇక్కడ పెద్ద ఎత్తున కూడా ప్రహార కాస్తా ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. సో ఎక్కడికక్కడ కూడా ఎవరైతే రోడ్ల మీదకి నిరుద్యోగులు మళ్ళీ వచ్చేటువంటి ప్రయత్నం చేస్తారో వాళ్ళను అరెస్ట్ చేయడం కోసం దరిదాపుగా 10ల సంఖ్యలో ఇక్కడ అన్ని కూడా అశోక్ నగర్ చౌరస్తాలో పోలీసులకు సంబంధించినటువంటి వెహికల్లే ఇక్కడ కనబడతా ఉన్నాయి. సో ముఖ్యంగా పోలీసులు ఇక్కడికి రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి? గతంలో మనం ఇదే అశోక్ నగర్ అలాగే దిల్సుఖ్ నగర్ ప్రాంతంలో మనం గతంలో కూడా చూడడం జరిగింది. పోలీసు యొక్క నిఘా వ్యవస్థ కానీ పోలీసుల యొక్క ప్రహార మధ్య మాత్రమే అశోక్ నగర్ కనబడేది. ఇప్పుడు మళ్ళీ అదే కనబడతా ఉంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం నిన్న హైకోర్టు ఇచ్చినటువంటి సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు నేపథ్యంలో ఒక పక్కన నిరుద్యోగులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో హర్షం వ్యక్తం చేస్తూ ఇదంతా కూడా నిరుద్యోగుల పోరాటం ఫలితం వల్లనే నిన్న హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు యొక్క ఫలితం అని చెప్పేసి ఒక పక్కన చెప్తా ఉంది. గ్రూప్ 4 సంబంధించినటువంటి ఫలితాలు అలాగే ర్యాంకులను రద్దు చేస్తున్నట్టుగా అలాగే మరోసారి మూల్యాంకనం చేయాలని చెప్పేసి కూడా నిన్న ఏదైతే కోర్టు చెప్పిందో ఇదంతా కూడా సంబరాలు చేసుకునేందుకు అలాగే దీనికి సంబంధించినటువంటి అంశం పట్ల అనేక వివరాలని మీడియాకి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పేసి కాసేపటి క్రితమే నిరుద్యోగులు ప్రెస్ మీట్ పెడతామని చెప్పేసి ఏదైతే ఒక ప్రకటన రిలీజ్ చేసిందో దాని తర్వాత పెద్ద ఎత్తున కూడా పోలీసులు ఇక్కడ మోహరించి వాళ్ళని కట్టడి చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. సో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తాం. చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు. సో నిన్న హైకోర్టు ఇచ్చినటువంటి సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పును ఏ విధంగా చూస్తారు? సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? గతం నుంచి కూడా నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పటి నుండి ఈ రోజు వరకు కూడా అనేక అక్రమాలు అనేక అవమానాలకు మమ్మల్ని గురి చేసి ఇన్ని రోజుల వరకు అనేక అక్రమాలు చేసి ఈరోజు తీర్పిచ్చి ఏదైతే తీర్పిచ్చింది కదా ఆ తీర్పును మేమందరం కూడా యావత్ తెలంగాణ నిరుద్యోగుల పక్షాన స్వాగతిస్తున్నాం. మొట్టమొదటిసారి ఎందుకు స్వాగతిస్తున్నామంటే ఏదైతే నోటిఫికేషన్ రిలీజ్ అయిన రోజు 29 జీవో తెచ్చి ఎస్సీ ఎస్టీ బీసీల పాలిట నల్ల జీవోని తెచ్చి అందరు గొంతుకు వచ్చిండ్రు. ఆ తర్వాత ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మెయిన్స్ రాసిన ఎవల్యూషన్ ఏదైతే జరిగింది కదా ఆ ఎవల్యూషన్ జరిగిన ప్రాసెస్ ఏదైతే ఉంటుంది కదా ఎవల్యూషన్ జరిగిన ప్రాసెస్ ఏదైతే ఉంది కదా ఆ ప్రాసెస్లో చాలా అక్రమాలు జరిగినాయి, చాలా అనుమానాలు ఉన్నాయి అని చెప్పేసి మేము చెప్పినప్పుడు కూడా కనీసం పట్టించుకోలేదు. టీజీపీఎస్ పట్టించుకోలేదు, ప్రభుత్వం పట్టించుకోలేదు. మా నిరుద్యోగుల మీద దండయాత్ర చేసినట్లు కోట్ల రూపాయలు ఇచ్చి లాయర్లను పెట్టినట్టు పాపాన అయింది. ఎందుకు? కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము గెలిపించినందుకు 1.38% ఓట్లతో మేము గెలిపించినాం మిమ్మల్ని. ఈరోజు మేము మీకు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే ప్రతిపక్ష హోదా లేనట్టు మిమ్మల్ని అధికారంలో కూర్చోబెట్టింది నిరుద్యోగులు. అటువంటి నిరుద్యోగుల పైన దండయాత్ర చేస్తున్నారు. మేము ఈరోజు ఒకటి హెచ్చరిస్తున్నాం, మీకు ఈ మీడియా ముఖంగా ఒకటి హెచ్చరిస్తున్నాం. ఏంటంటే మిమ్మల్ని గెలిపించినందుకు మీరు కనుక డివిజన్ బెంచ్కి వెళ్తే మీ పైన యుద్ధమే ప్రకటిస్తాం. మీ పైన మేమని తేల్చుకోండి. ఇక్కడ ప్రతిపక్షం కన్నా ఎక్కువ ప్రశ్నించేది నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. నిరుద్యోగుల విధానం పైన మీకు అవగాహన ఉంటే ఇప్పటితో భేషజాలకు వెళ్లకుండా ఎటువంటి భేషజాలకు వెళ్లకుండా ప్రధానంగా రివాల్యుయేషన్ చేస్తే సరిపోతుంది అంటా ఉన్నారా, లేకపోతే మొత్తమే పరీక్షలు రద్దు చేయాలి మెయిన్స్ అని చెప్పేసి అంటా ఉన్నారా? మొత్తం మళ్ళీ కొత్తగా నిర్వహించాలని అంటా ఉన్నారా? జీవో 29 రద్దు చేసి ఇంకా అయిపోయింది. ఇప్పుడు జీవో 29 రద్దు చేసి మొదటి నుండి ప్రిలిమ్స్ నుంచి పరీక్ష నిర్వహించాలనే మా ప్రధాన డిమాండ్. మళ్ళీ రీమెయిన్స్ అటువంటిది ఏమొద్దు. ప్రిలిమ్స్ నుంచి పరీక్ష నిర్వహిస్తే దాదాపు అందరూ పరీక్ష రాసుకుంటారు. ఇది మా ప్రధాన డిమాండ్. జీవో 29 అనేది ఎస్సీ ఎస్టీ బీసీల పాలిట అణగారిన వర్గాల పైన చేసిన దాడిగా మేము భావించి మీరు జీవో 29 రద్దు చేయాలని మేము ప్రధాన డిమాండ్ చేస్తున్నాం. పక్కన సరే ఏదైతే మీరు దీంట్లో అవకతవకలు జరిగినాయని చెప్పేసి ఒక పక్కన చెప్తా ఉంటే సో మొత్తం దీంట్లో 563 పోస్టులలో మొత్తం అయితే కూడా అమ్ముకునేటువంటి పరిస్థితి కూడా ఉండదు. కొంత జెన్యున్గా ఉండేటువంటి ఆ పర్సన్ పరిస్థితి కూడా కొంత ఆందోళనకరమైనటువంటి పరిస్థితి. సో వాళ్ళ పట్ల ఒకసారి మాట్లాడాలంటే ఏం మాట్లాడాలి? యాక్చువల్ ఏంటంటే వాళ్ళ పట్ల మాకు చాలా సానుభూతి ఉంది. చాలామంది కష్టపడి ఉద్యోగాలు సంపాదించారు. ఉదయం మాతో పాటు లైబ్రరీలో కూర్చున్న మాతో పాటు మా పక్కన కూర్చున్న వాళ్ళు కూడా ఈరోజు చాలా కష్టపడి తెచ్చినటువంటి పరిస్థితి. కొంతమందికి ఈరోజు అన్యాయం జరిగిన మాట వాస్తవమే. కానీ మెజార్టీ ఆఫ్ ద పీపుల్ అంతా కూడా చాలా అక్రమాలు జరిగినాయని చెప్పేసి భావిస్తున్నారు. కాకపోతే ఏదైతే ఉద్యోగం వచ్చింది కదా మళ్ళీ కూడా వాళ్ళకు ఉద్యోగం వస్తుంది. ఎట్లా ఉద్యోగం వస్తుంది అంటే చదువుకొని రాసేటానికి ఎప్పుడైనా ఉద్యోగం వస్తుంది. ఎన్నిసార్లు మెయిన్స్ పెట్టినా ఎన్నిసార్లు ప్రిలిమ్స్ పెట్టినా ఉద్యోగం వస్తుంది. మీరు ఎవరు కూడా ఆధారపడొద్దు. మేము వాళ్ళకి చెప్తా ఉన్నాం, మీరు ఎవరు కూడా ఆధారపడొద్దు. మళ్ళీ మీకు ప్రిలిమ్స్ పెట్టినా మెయిన్స్ పెట్టినా మీ ఎక్స్పీరియన్స్ పనిచేస్తుంది. ఈ ఎగ్జామ్కి రాసిన ఎక్స్పీరియన్స్ పనిచేస్తుంది. మళ్ళీ మీకు ర్యాంకులు వస్తాయి. ఇటువంటి అన్యాయమైన వ్యవస్థ పైన పోరాడాలంటే మనమే పోరాడాలి. మీరు కూడా మాతో కలిసి రండి. మనం అందరం కలిసి పోరాడదాం. ఈ అన్యాయం పైన పోరాడదాం, ఈ అక్రమాల పైన పోరాడదాం. తప్పకుండా టీజీపీఎస్సీ అట్లానే ఈ ప్రభుత్వం పైన పోరాడాల్సిన అవసరం ఉంది. ఒక పక్కన పోలీసు వాళ్ళు కూడా ఇంతమంది కనబడుతున్నారు.
సో ఏంటి మిమ్మల్ని కట్టడి చేసేటువంటి ప్రయత్నం కనబడతా ఉంది. ఎందుకు ఇంతమంది ఉండాల్సినటువంటి అవసరం ఏమున్నది? గతంలో కూడా మనం ఇక్కడ చూసినాం. సో నోటిఫికేషన్లు ఇవ్వాలని చెప్పేసి ధర్నాలు చేస్తూ ఉంటే మిమ్మల్ని కట్టడి చేసేటువంటి ప్రయత్నం. సో ఈ రోజు తీర్పు ఇచ్చిన తర్వాత కూడా సో ఒక పక్కన ఈ విధమైనటువంటి భద్రత, పోలీసు భద్రత ఎందుకు ఈ అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్ ప్రాంతంలో ఎందుకు ఇంత భద్రత ఉంటుంది అనుకోవచ్చు? ఎందుకంటే మాకు ఇచ్చే గిఫ్ట్ అది. మేము వాళ్ళని గెలిపించినాం కదా, మాకు ఇచ్చిన గిఫ్ట్. ఈ రోజు కాదు, గతం నుండి కూడా చూస్తే మా పైన లాఠీ చార్జ్ చేసింది ఇదే ప్రభుత్వంలో. పోలీసులు లాఠీ చార్జ్ చేపించింది ఇదే ప్రభుత్వం. మా పైన హింసలకు, రాజహింసకు గురి చేసింది ఇదే ప్రభుత్వం. మా పైన అనేక హింసలు, అనేక ఇబ్బందులకు గురి చేసిన పరిస్థితి కనబడతా ఉంది. మేము ఒకటే చెప్తా ఉన్నాం, మీరు ఎంతమంది పోలీసు వాళ్ళన్నా పెట్టండి, ఎంతమంది పోలీసు వాళ్ళన్నా పెట్టండి, ఇంకా వందల మంది, వేల మంది పోలీసులను పెట్టండి. మా హక్కుల కోసం మేము అడుగుతాం. మా హక్కుల కోసం మేము తన్నులు తింటామా? మా హక్కుల కోసం మేము ఎంత ఇబ్బంది పడినా, మీరు రాజ్యహింస పెట్టినా కూడా మేము అడుగుతామని బరాబర్ చెప్తాం. ఒక పక్కన సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు, సో దీన్ని సవాల్ చేస్తూ ఒక పక్కన ప్రభుత్వం సైతం కూడా ఇంకా అప్పర్ కోర్టులో కూడా వెళ్ళేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. సో ఏంటి, ఏం చెప్పదలుచుకున్నారు దీనిపైన మీరు? వాళ్ళు డివిజన్, సింగిల్ బెంచ్ అయినా డివిజన్ బెంచ్ అయినా ఎట్టి పరిస్థితుల్లో న్యాయమే గెలుస్తుంది. ఎందుకంటే న్యాయం మా వైపు, నిరుద్యోగుల వైపు ఉంది కాబట్టి ఖచ్చితంగా న్యాయమే గెలుస్తుంది. ఎందుకంటే మేము ట్రాన్స్పరెన్సీ, మేము అవినీతి లేని మా పరిపాలన, ప్రజాపాలన అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు గత గవర్నమెంట్లో కేసీఆర్ని తిట్టుడు తప్పితే ఆయనకేం లేదు. కేసీఆర్ని, కేటీఆర్ని తప్పితే ఎవరు ఆయనకేం పరిస్థితి లేదు. సో మేము ఒకటే చెప్పగలుగుతున్నాం, ప్రధానమైన డిమాండ్ ఏంటంటే టీజీపీఎస్సీ ప్రక్షాళన చేయాలి. ఇంకోటి గ్రూప్ 1 సంబంధించి రీఎగ్జామ్ పెట్టాలి, రద్దు చేసి. రెండో డిమాండు గ్రూప్ 1 సంబంధించి జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలి. ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ గురించి ఉన్న శ్రద్ధ ఆయనకు విద్యార్థుల మీద లేదు. అట్లాగే ఏ కమిషన్ అంటే ఏదంటే కమిషన్లు వేస్తాడు, కానీ విద్యార్థి సంబంధించి ఒక కమిషన్ వేసి ఒక విద్యాశాఖ లేని మంత్రి, మరి విద్యాశాఖ మంత్రి తనఖాను పెట్టుకుండు. తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు ఇంతమంది ఉన్నారు, విద్యాశాఖ మంత్రి లేడు. సో ఇంకోటి ఏంటంటే తక్షణమే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలి. అలాగే ప్రత్యేకంగా ఒక శాసనసభ 2 రోజులు విద్యార్థుల కోసం కేటాయించి విద్యార్థుల యొక్క సమస్యలు, అలాగే పోటీ పరీక్షలకు సంబంధించి మంచి ఎక్స్పర్ట్స్ కమిటీని పెట్టి విద్యార్థులకు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ని పెట్టి దానికి సంబంధించిన అన్ని ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేయాలి. ఇంకోటి ఏంటంటే ఏదైతే టీజీపీఎస్ చైర్మన్ ఉందో బూరా వెంకటేశ్వర సారు ఇమీడియట్గా రాజీనామా చేయాలి తక్షణమే. సో ఒక పక్కన ప్రధానమైనటువంటి డిమాండ్, ఒక పక్కన ఆ కోర్టు చెప్పింది రివాల్యుయేషన్ చేయాలి 8 నెలలు, లేకపోయినట్టయితే ఉంటే ఎగ్జామ్స్ అంతా కూడా రద్దు చేస్తామని చెప్పేసి. మీ డిమాండ్ ఏంటి? రివాల్యుయేషన్ చేస్తే న్యాయం జరిగినట్టే అనుకోవచ్చా, లేకపోతే మెయిన్స్ మళ్ళీ నిర్వహించాలని చెప్పేసి ఏమన్నా మీరు కోరుతా ఉన్నారు? రివాల్యుయేషన్ జరిగితే న్యాయం అస్సలు జరగదు. ఎందుకనంటే నీకు ఆల్రెడీ పేపర్ ఒకళ్ళు ఎవాల్యుయేట్ చేసిన పేపరు అవి అందులో మార్కులు మంచిగా వేయలేదని చెప్పిన తర్వాత మళ్ళీ రివాల్యుయేషన్ జరిగితే న్యాయం ఎలా జరుగుతుంది? సో రివాల్యుయేషన్ ప్రాసెస్ అనేది అసలు పాసిబిలిటీ కాదు. అట్లా పాసిబిలిటీ అయ్యేది ఉంటే వాళ్ళు నోటిఫికేషన్లు ఇచ్చేవాళ్ళు కదా. సో యూపీఎస్సీ కానీ ఇండియాలో ఉన్న ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ రివాల్యుయేషన్ ప్రాసెస్ అయితే అసలు మంచిగా జరగదు. మా డిమాండ్, ప్రధానమైన డిమాండ్ ఏంటి అంటే రీఎగ్జామే పెట్టండి. రీఎగ్జామ్ పెడితే మాత్రమే ఇక్కడ ఉన్న పిల్లలకు న్యాయం జరుగుతుంది. రివాల్యుయేషన్ పెడితే మళ్ళీ అదే ఆంధ్రోళ్ళు అది వాళ్ళకే మార్కులు వేసి మళ్ళీ వాళ్ళే 563 మందిని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మేము ఇన్ని రోజులు చేసిన పోరాటంలో న్యాయం కూడా చచ్చిపోతుంది. కాబట్టి మేము రివాల్యుయేషన్ అయితే కోరుకోవట్లేదు. వాళ్ళు ఇప్పటికే కేవలం సింగిల్ బెంచ్ మాత్రమే ఇదే ఫైనల్ తీర్పు అని చెప్పేసి మనం కూడా ఎక్కడ కూడా అనుకోవడానికి వీల్లేదు. సో వాళ్ళు డివిజన్ బెంచ్ కానీ మళ్ళీ సుప్రీంకోర్టు కానీ వెళ్ళేటువంటి అవకాశం ఉన్నది. సో అటువంటి ఆలోచన ప్రభుత్వం చేస్తున్నట్టుగా అర్థమవుతా ఉంది. సో ఏం చెప్పదలుచుకున్నారు గవర్నమెంట్కి? మేము ఖచ్చితంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను పాటించండి. కాదు కూడదని మీరు డివిజన్ బెంచ్ పోతే డివిజన్ బెంచ్లో కూడా మేము కూడా డివిజన్ బెంచ్కి వెళ్తాము. మేము డివిజన్ బెంచ్లో ఖచ్చితంగా మేము కూడా గెలుస్తాము. ఎందుకంటే ఇందులో న్యాయం ఉంది. తెలుగు మీడియం అభ్యర్థులు నిండా 50 మంది రాలేదు. ఫస్ట్ 20 ర్యాంకులలో అందరూ ఆంధ్ర వాళ్ళే వచ్చిర్రు. కాబట్టి ఇందులో ఫేర్ ఎవాల్యుయేషన్ జరగలేదు. ఈ 563 పోస్టులలో మాకు న్యాయం జరగలేదు. కాబట్టి మేము ఖచ్చితంగా డివిజన్ బెంచ్కి పోవద్దని మేము ఫస్ట్ గవర్నమెంట్ను డివిజన్ బెంచ్కి పోవద్దు, ఖచ్చితంగా రీఎగ్జామ్ పెట్టమని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ కాదు కూడదని పోతే మేము కూడా కోర్టులోనే తేల్చుకుంటామని హెచ్చరిస్తూ ఉన్నాం. గతంలో కూడా మనం గత సర్కార్ హయాంలో సైతం కూడా 2 సార్లు ఈ గ్రూప్ సంబంధించిన పరీక్షలు పేపర్ లీకేజ్ అయిపోయి రద్దయినటువంటి పరిస్థితి చూసినాం. సో ఇప్పుడు కూడా మళ్ళీ ఇటువంటి అవకతవకలు జరిగినాయి అని చెప్పేసి ఈ విధమైనటువంటి జరిగినటువంటి దానిపైన నిరుద్యోగులు, విద్యార్థులు, చదువుకున్నటువంటి విద్యార్థులంతా కూడా ఆందోళన చెందుతాను. ఎందుకు పదే ఇటువంటి కార్యక్రమం ఎందుకు జరుగుతూ ఉంది? ప్రభుత్వాలు ఎందుకు వీటి పట్ల ఒక పారదర్శకంగా ఉండట్లేదు అని చెప్పేసి అనుకుంటా ఉన్నాను.
ఏ ప్రభుత్వానికైనా నిరుద్యోగుల విషయంలో చిత్తశుద్ధి లేదు అని దీన్ని బట్టి చూసి అర్థమవుతుంది. ఎందుకంటే గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ను జియో 29 తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీ బీసీల గొంతు కోసి ఈ ప్రభుత్వం కొత్త నోటిఫికేషన్ 60 పోస్టులు కలిపి ఈ ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ ఇచ్చింది. అందులో జియో 29 వల్ల ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ లాస్ అయిపోయారు. అయినా కూడా మేము జియో 29 వద్దు అని ఎన్ని కోట్లకి ఎక్కినా కూడా మమ్మల్ని అరెస్ట్ చేసిర్రు, లాఠీల తూటాలతో బెదిరించారు తప్ప ఈ ప్రభుత్వం అయినా ముందుకెళ్ళింది. కానీ అయినా కూడా మెయిన్స్ జరిగిన తర్వాత పేపర్ ఎవాల్యుయేషన్ అనేది కరెక్ట్ చేయలేదు. అంటే ఏ ప్రభుత్వం వచ్చినా కూడా నిరుద్యోగుల విషయంలో కానీ ఈ టీజీపీఎస్సీ విషయంలో కానీ ప్రక్షాళన చేస్తుంది అని చెప్తున్నది. నిరుద్యోగులకు మేము బాసటగా ఉన్నామని చెప్తున్నది. కానీ నిరుద్యోగుల విషయంలో ఎలాంటి ఒక మంచి ధోరణి అవలంబిస్తలేదని మేము నమ్ముతా ఉన్నాం. ఖచ్చితంగా ఈ నిరుద్యోగుల నుంచి వచ్చిన ప్రభుత్వాన్ని మళ్ళీ నిరుద్యోగులతోటే వీళ్ళు వ్యతిరేకత ఎదుర్కొంటారని చెప్తా ఉన్నాం. చాలా మంది పోలీసులు కనబడతా ఉన్నారు. మరొక పక్కన మీరేమో కోర్టు ఇచ్చినటువంటి ఆ తీర్పును పైన మీరు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే అయిపోలేదు కదా, సింగిల్ బెంచ్ మాత్రమే ఇచ్చింది తీర్పు. వాళ్ళేమో డివిజన్ బెంచ్ అంటా ఉన్నారు, లేకపోతే ఇంకా పై కోర్టులకు వెళ్దామని అంటా ఉన్నారు. సో ఏంటి దీనిపైన ఏం చెప్పాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ కోర్టు తీర్పునైతే ఏందో యావత్ తెలంగాణ నిరుద్యోగ సమాజం మొత్తం హర్షించదగిన విషయం. ఎందుకంటే అన్న ఇవాళ డే వన్ నుంచి కూడా మేము గ్రూప్ 1లో అవకతవకలు జరిగాయని, అక్రమాలు జరిగాయని చెప్పేసి పలుమార్లు టీజీపీఎస్సీ బోర్డుకు కానీ రేవంత్ రెడ్డి గారికి చెప్పే ప్రయత్నం చేసినా కూడా ఎంతసేపు వీళ్ళు మాట్లాడేటోళ్ళు బీఆర్ఎస్ అని బీజేపీ అని పెయిడ్ ఆర్టిస్టులు అని చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఇవాళ మా మాటలు వినని పరిస్థితి. ఇవాళ కోర్టు ఏ మొట్టికాయలేసింది? ఇలా ఎగ్జామ్ పెట్టడంలో ఇంటిగ్రిటీ లేదు, ట్రాన్స్పరెంట్ లేదు, సొంత రూల్స్ని వయోలేషన్ చేశారని చెప్పేసి ఇలా మొట్టికాయలు వేయడం జరిగింది. సిగ్గుందా? మీకు ఏమైనా సిగ్గుందా? టీజీపీఎస్సీ బోర్డుకు ఒక ఎగ్జామ్ మేము రాస్తే దాంట్లో ఏమైనా మాల్ ప్రాక్టీస్ జరిగితే మమ్మల్ని పర్మనెంట్గా పనిష్ చేస్తారు. ఇలా 2 సార్లు ఎగ్జామ్ రద్దు అయినా కూడా ఇలా టీజీపీఎస్సీ బోర్డు మీద కానీ సిబ్బంది మీద కానీ ఏ ఒక్క చర్య కానీ తీసుకోవడం లేదు. ఎందుకు తీసుకోవడం లేదు? ఎందుకు ఇలా నిరుద్యోగుల సమాజంతో నిరుద్యోగులతో ఎందుకు మాట్లాడుకున్నారు? మీకు రాజకీయాలు అవసరం అనుకున్నప్పుడు మాత్రం ఎవరైతే సోకాల్ మేధావులు అనుకునే వాళ్ళు ఉన్నారో ఆకునూరి మురళి కానీ, బల్మూరి వెంకట్ గారు కానీ, కుదన్ రామ్ సార్ కానీ, రియాజ్ గారు అయినా మాట్లాడుతున్నారే. ఎందుకు మాట్లాడతలేరు? ఇలా బయటికి ఎందుకు రావట్లేరు? ప్రతిసారి మేము నిరుద్యోగుల పక్షాన ఉన్నాం, నిరుద్యోగుల గురించే మాట్లాడుతున్నాం అని చెప్పుకున్న వాళ్ళు మీరు ఎక్కడికి పోయారు? ఇలా అశోక్ నగర్లో, చిక్కడపల్లి లైబ్రరీలో, దిల్సుఖ్ నగర్లో ఇలా చాలా మంది ఆవేదనతో ఉన్నారు కదా, వాళ్ళ ఆవేదన ఎందుకు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి మేము వాళ్ళని గట్టిగా అడిగే ప్రయత్నం చేస్తున్నాము. ఏం చెప్పదలుచుకున్నాం? మళ్ళీ డివిజన్ బెంచ్కి వెళ్తామన్నటువంటి ఒక ప్రయత్నం కూడా చేస్తున్నట్టుగా తెలుస్తా ఉన్నది. మళ్ళీ మీరు అక్కడ సవాల్ చేయబోతా ఉన్నారా? అన్న వీళ్ళు డివిజనల్ బెంచ్న పోయినా కానీ అంతర్జాతీయ న్యాయస్థానానికి వెళ్ళినా కూడా గెలవదు. ఒక్క స్థాయిలో జరగలేదు అది. ప్రిలిమ్స్ కాడ నుంచి ఇలా చూసుకుంటే, ఇలా జడ్జిమెంట్ చూసుకుంటే దాదాపు 222 పేజీల జడ్జిమెంట్లో అసలు మామూలుగా రాయలేదన్న. ఎందుకంటే ప్రతి స్థాయిలో ప్రతి దగ్గర కూడా ఇలా జరిగింది, అవకతవకలు జరిగాయని చెప్పేసి ఇలా జడ్జిమెంట్లో రాయడం జరిగింది. మెరిట్ లాంగ్వేజ్ డిస్క్రిమినేషన్లో కానీ, సెంటర్ విషయాలలో కానీ, కొంతమంది ఎక్కువ రావడంలో కానీ, అన్ని విషయాలలో ఇవాళ జియో 29 విషయంలో కూడా వైలేషన్ జరిగినాయి. జియో 29 వలన ఇలా పీడిత వర్గాలకు వెనుకబడిన కులాలకు అన్యాయం జరిగిందని చెప్పి అప్పటి నుంచే మేము ఫైటింగ్ చేస్తున్నాము. అదేవిధంగా 14 క్వశ్చన్లు తప్పులు ఉన్నాయని చెప్పేసి మేము కోర్టుకు వెళ్తే వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే వికీపీడియా తెలంగాణ అకాడమీ పుస్తకాలు ప్రామాణికం కాదు. అలాంటప్పుడు మా డబ్బులు మేము శిస్తు కడుతున్న తెలంగాణ అకాడమీని రద్దు చేయొచ్చు కదా. ఇలా వికీపీడియా ప్రామాణికం చెప్పిన మీరు తెలుగు అకాడమీ రద్దు చేయొచ్చు కదా, ఎందుకు రద్దు చేయలేదు? ఇంకోటి విషయం అన్న, ప్రతిసారి మేము బయటకు వచ్చి మాట్లాడుతుంటే కొంతమంది మమ్మల్ని వ్యంగ్యంగా అక్కడ కోర్టుకి వెళ్ళినప్పుడు కానీ, కోర్టులో ఉన్నప్పుడు కానీ చాలామంది వ్యంగ్యంగా మాకేదో చదువురా అన్నట్టు, మేము ఏదో ఏం చేయనట్టు ఎందుకు అట్లా చూస్తున్నారు? మేము ప్రతిసారి తప్పులు జరిగాయని కదా బయటకు వస్తున్నాం. మేము నిజంగా జాబ్ క్యాలెండర్ ఇచ్చి ఉంటే, గ్రూప్ 1లో మంచి చేసి ఉంటే మేము ఎందుకు బయటికి రావాల్సి వస్తుంది? మేము ఎందుకు ఈ రోడ్ల మీద కొట్టాల్సి వస్తుంది? ఇవాళ మాకంటే పోలీసులు ఎక్కువ మంది ఉన్నారు, మీరు చూసే ఉంటారు. పోలీస్ పహరాలతోటి గ్రూప్ 1 ఎగ్జామ్ జరిగినప్పుడు కూడా ఎక్కువ మంది పోలీసులతో ఎగ్జామ్ పెట్టిర్రు. ఎందుకు అట్లా ఆ పరిస్థితి రావడానికి, ఇంతమంది స్టూడెంట్స్ సఫర్ కావడానికి గల కారణం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. పక్కన క్వాలిఫై అయినటువంటి అభ్యర్థుల గురించి మాట్లాడాలంటే అంటే మనం కూడా ఇక్కడ కూడా కొట్టేయడానికి వీల్లేదు సార్. మీరు అన్నట్టుగా కొన్ని సంబంధించినటువంటి తప్పులు కావచ్చు, కొంతమంది స్వార్థం కోసం కొన్ని పేపర్లు ఇంకా ఏమైనా చేయొచ్చేమో, మూల్యాంకనంలో కొంత తప్పులు చేయొచ్చేమో. కానీ జెన్యున్గా చదివినటువంటి వాళ్ళు, మీ అశోక్ నగర్లోని సంవత్సరాల పాటు చదివినటువంటి విద్యార్థులు సైతం కూడా ఉద్యోగాలు సాధించినటువంటి పరిస్థితి. సో వాళ్ళ తరపున మాట్లాడాలంటే ఏం మాట్లాడతారు? అది కూడా చాలా బాధాకరమైన విషయం అన్న. ఎందుకంటే వజ్రం బురదలో ఉన్న, నీళ్ళలో ఉన్న దాని రంగు మారదు, దానికి ఏం మారదు. ఇనుము తుప్పు పడుతుంది కానీ వజ్రం అయితే మారదు. ఏదైతే వజ్రంగా ఉన్నారో గ్రూప్ 1 ఇప్పుడు ఉన్న వాళ్ళు, ఎవరైతే వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఏం అన్యాయం జరగదు. మెరిట్స్ ఎక్కడున్నా మెరిట్సే. వాళ్ళకి ఏ ఉద్యోగం కాకుండా నెక్స్ట్ గ్రూప్ 1 మళ్ళీ పెట్టినా కూడా మీరు మెరిట్స్గానే ఉంటారు.
కొంతమంది చేసిన నేరానికి కొంతమంది అన్యాయం అయిపోయారు, అది వాస్తవమే. కాబట్టి వాళ్ళు కూడా దయచేసి ఆలోచించండి. మీరు మెరిట్సే ఎక్కడికి పోరు, మళ్ళీ మీ ఉద్యోగాలు మీకంటే ఎక్కువ. ఇప్పుడు డిఎస్పీ వచ్చి రావచ్చు, అంతకంటే పెద్ద పోస్ట్ ఆర్డీఓ రావచ్చు. కాబట్టి దయచేసి మీరు కూడా బాధపడొద్దు. మీ తరఫున కూడా మేము కొట్లాడే పరిస్థితి ఉంటుంది. సంజయ్ గారు ఫోన్ చేసి నేను ఖచ్చితంగా డివిజనల్ బెంచ్లో నా సహకారం ఉంటుంది, ఇంకా మిగిలిపోయినటువంటి జీవో 29 పోరాటానికి కూడా అడ్వకేట్ని ఇస్తా, 100% మీ పోరాటానికి మా మద్దతు ఉంటుందని చెప్పినందుకు వారికి మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. అదేవిధంగా ఇంత ఏదో ఇంకొక ప్రతిపక్ష పార్టీ సహకరించిన వాళ్ళకు కూడా నిన్న పోయి కొంతమంది కృతజ్ఞతలు తెలియజేశారు. అట్లా ప్రతి పార్టీ కూడా నిరుద్యోగుల పోరాటానికి సంఘీభావంగా లీగల్ ఫైట్లో సహకారం చేయాలి. అదేవిధంగా ఆ రోజు బండి సంజయ్ గారు ఎట్లా కొట్లాడిండో అట్లా మా పోరాటానికి రావాలి. అన్ని పార్టీలు వచ్చి ఇక్కడ ఉండి మళ్ళా రోడ్ల మీదకి కొట్లాడితే తప్ప ఈ మొండి కాంగ్రెస్ నోటిఫికేషన్స్ ఇవ్వదు. ఎందుకంటే నిన్న వినాయక చవితిలో ఏలంపాట చూసినాం కదా, 1వ పాట 2వ పాట 3వ పాట అన్నట్టు ఒకటి 60,000 ఒక 70,000 ఇంకొక 1,00,000 ఉద్యోగాలు అన్నారు. కాబట్టి ఈ గౌరవ పార్టీ పెద్దలు మంత్రులు దీనిని చూస్తే మాకు నోటిఫికేషన్ రాదు కాబట్టి వీళ్ళు స్ట్రీట్ ఫైట్కి కూడా రావాలని అడుగుతున్నాం. సంజయ్ అన్న మీరు కూడా మళ్ళీ ఒక్కసారి స్ట్రీట్ ఫైట్కి సిద్ధం కావాలి. మీ బీజేపీఎం సిద్ధం కావాలి. ఇదే మొన్నటి వరకు వచ్చినటువంటి డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ కూడా సిద్ధం కావాలి. బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్వి కూడా సిద్ధం కావాలి. మీ గత పాపాలు ప్రక్షాళన కావాలంటే మీరు రోడ్ల మీదకి వచ్చి కొట్లాడాల్సిందే. అంటే గతంలో కూడా మనం చూసినాం కదా, సో గ్రూప్ పరీక్షలు అంటేనే అనేక రకాలైనటువంటి అవినీతికి పాల్పడతారు, అనేక రకాలైనటువంటి వ్యవహారం నడుస్తుంది అనేది ఒక భావన. గతంలో 2 సార్లు రద్దు అయిపోయినాయి. ఇప్పుడు మరొకసారి 3వసారి ఏమనిపిస్తూ ఉన్నది? ఇప్పుడు మళ్ళీ నిర్వహిస్తే మళ్ళీ నిలబడేటువంటి అవకాశం కనబడతా ఉన్నదా? ఇన్ని జరుగుతూ ఉంటే మీకు ఏమనిపిస్తూ ఉంది? అది లేదు కాబట్టి యూపీఎస్కి అప్పచెప్పుకుంటున్నాం. మీరు మంచి క్వశ్చన్ అడిగి మేము ఆన్సర్గా చెప్పాలి. ఏమనుకుంటున్నారంటే ఈ తీర్పును అమలు చేయడానికి వీళ్ళ కాడ మ్యాన్ పవర్ లేదు, ఎక్కడ వీళ్ళకి స్టాప్ లేదు. కాబట్టి దీన్ని యూపీఎస్సీకి అప్పచెప్పడానికన్నా ముందు 29 జీవో జడ్జిమెంట్ వచ్చేంత వరకు ఆగాలి. దానికి బండి సంజయ్ గారు సపోర్ట్ చేస్తున్నారు, అడ్వకేట్ని ఇస్తున్నందుకు వారికి మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. జీవో 29 రద్దే అత్యంత కీలకం. ఇప్పుడు ఆ కేసు అట్లనే పెండింగ్లో ఉంది సుప్రీంకోర్టులో. అది ఖచ్చితంగా రద్దు అవుతుంది. రద్దు అయ్యేంత వరకు అన్ని పార్టీలు పోరాడాలి, అన్ని పార్టీలు మళ్ళీ రోడ్ల మీదకి వచ్చి కొట్లాడాలని మేము కోరుకుంటున్నాం. అప్పుడే ఎగ్జామ్స్ పెడితే మాకు ఒక న్యాయం జరుగుద్ది. ఇది యూపీఎస్సీ ద్వారా నిర్వహించాలి గ్రూప్. అంటే గతంలో గత సర్కారు 503 పోస్టులకి ఏదో నోటిఫికేషన్ ఇచ్చింది. కేవలం ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం 60 పోస్టులు మాత్రమే కల్పించింది. సో దీంట్లో అంటే కొత్త అభ్యర్థులకు కూడా మళ్ళీ అవకాశం ఉండాలా? గతంలో చాలామంది కూడా అన్నారు మళ్ళీ ఈ కొత్తగా పాత నోటిఫికేషన్లు లేనటువంటి వాళ్ళు ఇప్పుడు మళ్ళీ 60 పోస్టులు వేసిన తర్వాత కొత్త వాళ్ళు దీంట్లోకి వచ్చి చేరింది కాబట్టి వాళ్ళు ఉండకూడదు, వాళ్ళు దీంట్లో చేర్చకూడదు, దానివల్ల మాకు న్యాయం జరుగుతుంది అనేది ఆ పాత అభ్యర్థులు కోరుకునేది. సో దీని పట్ల ఏమి మాట్లాడారు? అది ఉన్నది. ఆ పిటిషన్ కూడా ఒకటి పెండింగ్లో ఉంది. గౌరవ అడ్వకేట్ గారు సురేంద్రరావు గారు వేసినటువంటి పిటిషన్ ఇంకా పెండింగ్లోనే ఉంది. ఆ జడ్జిమెంట్ని కనుక వీళ్ళు కనుక సహకరిస్తే ఆ జడ్జిమెంట్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఈ కోర్టు ఈరోజు తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు మేమందరం కూడా తెలంగాణ హైకోర్టు కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. ఎందుకంటే ఇన్ని ఎస్ఎల్పీలు రద్దయిన క్రమంలో, ఇంత జరిగినటువంటి క్రమంలో ఏ రాజకీయ పార్టీలు మాకు సరిగ్గా సహకరించట్లేదు, ఏదో మొక్కుబడికి వచ్చి సహకరిస్తున్నారు అనేటటువంటి సందర్భంలో ఈరోజు కోర్టు తీర్పు అనేటటువంటిది 100% హర్షించదగినటువంటిది. దీన్ని హర్షించాలి. అసలు న్యాయ వ్యవస్థ పైన నమ్మకం లేదు అనుకునేటటువంటి ఒక పరిస్థితులలో న్యాయ వ్యవస్థ పైన ఒక మంచి నమ్మకాన్ని యూత్లో కలిగించినందుకు ఈ గౌరవ న్యాయస్థానానికి తెలంగాణ నిరుద్యోగ యువత కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. మళ్ళీ చూస్తూ ఉన్నాం, మొన్నటి వరకు కొంత పోలీసు వాళ్ళు కనబడలేదు. ఇది నోటిఫికేషన్ల కోసం మీరు ధర్నాలు చేసినప్పుడు అంతమంది కనబడ్డారు, ఉద్యోగాల కోసం మీరు రోడ్లు ఎక్కినప్పుడు పోలీసులు అరెస్టులు కనిపించినాయి. మళ్ళీ ఇవ్వాలేంటిది స్పెషల్గా మళ్ళీ రోడ్లపైన 10ల సంఖ్యలో వెహికల్ కనబడతా ఉన్నాయి, 100ల సంఖ్యలో పోలీసులు కనబడతా ఉన్నాయి. అశోక్ నగర్లో నిరుద్యోగుడు ఏదన్నా ఒక గ్రూప్లో మెసేజ్ పెడితే వాళ్ళకి ఎమ్మటే భయం అయితే ఎమ్మటే సిపి అందరూ అలర్ట్ అయ్యి ఇలాంటివి చేస్తూనే ఉంటారు. ఎందుకంటే నిరుద్యోగుల శక్తి తెలుసు. కాకపోతే మాకు కొట్లాడడానికి కోర్టులలో మాకు కొంత ఆర్థిక బలం సరిపోకపోవచ్చు, కానీ మాకు అంగబలం ఉంది, బుద్ధిబలం ఉన్నది. కాబట్టి వీళ్ళకి ఎట్ట బుద్ధి చెప్తామని కాంగ్రెస్ వాళ్ళు భయపడుతున్నారు. సో మొత్తానికైతే నిరుద్యోగులు ఒక పిలుపునివ్వడం జరిగింది. ఈరోజు ఖచ్చితంగా కొంత సంబరాలు చేసుకునేందుకు ముఖ్యంగా ఇచ్చినటువంటి కోర్టు ఇచ్చినటువంటి సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉంటుందో దానిపైన సంబరాలు చేసుకునేందుకు సిద్ధమవుతున్నటువంటి ఈ తరుణంలో ఒక ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ యొక్క భావన చెప్పాలన్నటువంటి ప్రయత్నం చేసింది. దాంతో పెద్ద ఎత్తున కూడా పోలీసులు కూడా రావడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం వెనక్కి తగ్గాల్సినటువంటి అవసరం ఉందని చెప్పడంతో పాటు మరొక పక్కన డివిజన్ బెంచ్కి వెళ్ళినట్టయితే ఖచ్చితంగా ప్రభుత్వం పైన యుద్ధం చేస్తాం. మాకు కూడా ప్రతిపక్ష పార్టీలు అయినటువంటి బీజేపీ పార్టీ సైతం కూడా ఒకవేళ డివిజన్ బెంచ్కి వెళ్ళినట్టయితే బండి సంజయ్ లాంటి వ్యక్తులు కూడా సపోర్ట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా మా కార్యాచరణను కూడా సిద్ధం చేసుకుంటాం. ప్రతిసారి కూడా నిరుద్యోగులను మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికైనా చిత్తశుద్ధి కనుక ఉన్నట్టయితే ఖచ్చితంగా డివిజన్ బెంచ్కి వెళ్లకుండా ఉండాలని చెప్పేసి కూడా నిరుద్యోగులు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు.